నెల్లూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు చేపట్టిన ధర్నాకు ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. కళాశాలలో తాగునీటి సమస్య, మరమ్మతులకు గురైన ఆర్ఓ ప్లాంట్ భద్రతా లోపాలు, ఫెన్సింగ్ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని విద్యార్థులు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా సంస్థల అభివృద్ధిని విస్మరించిందని విమర్శించారు. సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పడం కేవలం ప్రచారమేనని, నాడు నేడు కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను కూడా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నెల్లూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్వచ్ఛమైన తాగునీరు, కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరం గాని, ఆంధ్ర రాష్ట్రంలో గాని ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నదానికి ఒక మచ్చు తునకగా నేను ఈ రోజు మీ ముందుకు రావడం కూడా జరిగింది. నెల్లూరు నగర నియోజకవర్గంలోనే అనేక ఇన్స్టిట్యూషన్స్ ఈ రోజు ఇదే పరిస్థితి. నారాయణ గారికి కానీ, మంత్రి నారా లోకేష్ గారికి కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఈ రోజు ఒక్క విఆర్ హై స్కూల్నో లేకపోతే ఇంకొక దానికో నా దగ్గర డబ్బులు ఉన్నాయి, లేకుంటే నేను కొన్ని వేల కోట్లు వేరే వాళ్ళకి పన్నులకు ఇచ్చినాను, వాళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ వర్క్స్ ఇచ్చినాను కాబట్టి సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇచ్చినారని చెప్పి 1 or 2 ఇన్స్టిట్యూషన్స్ ని పబ్లిసిటీ కోసం మీరు వాడుకుంటున్నారే తప్ప, మీకు గనక చిత్తశుద్ధి ఉంటే ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, నెల్లూరు నగర నియోజకవర్గంలో కానీ ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ లో ఎంతమంది పిల్లల కన్నీటి బాధలు ఉన్నాయో మీకు అర్థమవుతుందని నేను అడుగుతా ఉన్నాను నారాయణ గారిని కానీ, మంత్రి లోకేష్ గారిని కానీ. నేను ఇంతకుముందు కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో ఏ ఇష్యూ మాట్లాడినా కూడా ఎవిడెన్స్ లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, వాస్తవం లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మేము గనక మాట్లాడితే మీరు ఎవరో ఒక దగ్గర పేడ ఆర్టిస్టుల దగ్గర మీరు మమ్మల్ని తిట్టించడం తప్ప మీకు గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు తెలుసా నారాయణ గారిని అడుగుతా ఉన్నాను. మీకు కావాల్సింది కేవలం పబ్లిసిటీ తప్ప వాస్తవంగా మీకు ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి సమస్యలు ఈ ప్రభుత్వంలో ఈ ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ బాధపడతా ఉన్నారన్న విషయాన్ని మీరు గుర్తిస్తా ఉన్నారని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరు 1 or 2 ఇన్స్టిట్యూషన్స్ గురించి ఆలోచిస్తా ఉంటారు. నేను అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో తిరిగితే కనీసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ఓ సిస్టమ్స్ పెట్టిన తర్వాత 1000 రూపాయలు 1500 రూపాయలు పెడితే ఆర్ఓ ప్లాంట్స్ వాటిని రిపేర్ చేయొచ్చు అనే పరిస్థితుల్లో కూడా మీరు ఆర్ఓ ప్లాంట్స్ ను కూడా రిపేర్ చేయించినటువంటి పరిస్థితి. నేను కొన్ని వాస్తవాలు మీ దృష్టికి కూడా తీసుకొని వస్తాను. సుమారుగా ఈ రాష్ట్రంలో 44,000 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అటు జూనియర్ కాలేజెస్ కానీ, హై స్కూల్స్ కానీ, ప్రైమరీ స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3 ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ ద్వారా సుమారుగా 20,000 స్కూల్స్ ని నాడు నేడు ద్వారా అద్భుతంగా డెవలప్ చేయడం, నాడు నేడు ద్వారా వారికి ఒక మంచి కాంపౌండ్ వాల్ ఇవ్వడం కానీ, మంచి పెయింటింగ్స్ ఇవ్వడం కానీ, అలానే మంచి ఫర్నిచర్, డ్యూయల్ డెస్క్లు కానీ, గ్రీన్ బోర్డ్స్ కానీ, ఐఎఫ్ ప్యానల్ బోర్డ్స్ కానీ, అలానే వాష్రూమ్స్ కానీ, ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ, అలానే కిచెన్ సెట్స్ కానీ, ఎవ్రీథింగ్ అంతా కూడా వారికి కావాల్సినటువంటిది సుమారుగా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ కి సగటున 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మనం జగన్మోహన్ రెడ్డి గారు చూసాం. ఫస్ట్ ఫేజ్ మనం కంప్లీట్ చేస్తున్నాం 20,000 స్కూల్స్ ని. సెకండ్ ఫేజ్ లో ఉన్నటువంటి 18,000 స్కూల్స్ సుమారుగా 80% వర్క్స్ కంప్లీట్ అయినాయి. థర్డ్ ఫేజ్ లో ఉన్నటువంటి ఇటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా థర్డ్ ఫేజ్ లో కంప్లీట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి కూడా మనం థర్డ్ ఫేజ్ లో వైఎస్ఆర్సీపీ కన్నా గవర్నమెంట్ ఉంటే కంప్లీట్ చేసుకుని ఉండాలి. మరి అలాంటిది ఆ ప్రభుత్వం మారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అడుగుతా ఉన్నాను, ఈ 2.5 సంవత్సరంలో నాడు నేడుకి మన బడి మన భవిష్యత్ అనే పేరు మార్చడం తప్ప మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా? ఒక్క ఇటుకురాయైనా మీరు పెట్టినారా? 80% కంప్లీట్ అయినటువంటి ఆ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఏదైతే కేఎన్ఆర్ స్కూల్ కానీ, మిగతా అటువంటి స్కూల్స్ అన్ని కూడా 80% వర్క్స్ కంప్లీట్ అవుతాయి. ఈ రోజుకి కూడా ఆ ఫండ్స్ ని మీరు వేరే దానికి వాడుకుంటా ఉన్నారే తప్ప మీరు ఆ వర్క్స్ ని కంప్లీట్ చేయాలనే చిత్తశుద్ధి కూడా లేదు. థర్డ్ ఫేజ్ లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని ఈ రోజుకి కూడా మీరు ప్రారంభించాలని లేదు. మీరు మొన్న బడ్జెట్ లో 1,500 కోట్లు మన బడి మన భవిష్యత్తు కోసం పెట్టారు. 15 రూపాయలైనా ఖర్చు పెట్టారని అడుగుతా ఉన్నాను. నెల్లూరు జిల్లాలోనే సుమారుగా సమగ్ర శిక్ష కింద 30 కోట్ల రూపాయలు ఆ రోజు ప్రభుత్వం ఈ బ్యాలెన్స్ వర్క్స్ కోసం 30 కోట్ల రూపాయలు వాళ్ళ ఫండ్ గా ఎత్తిపెట్టుంటే ఆ ఫండ్స్ ని మీరు మిస్యూజ్ చేసి మీరు తప్పుదారి పట్టించి ఈ రోజు 30 రూపాయలు కూడా దాంట్లో నాడు నేడు అంటే ఇప్పుడు మన భవిష్యత్తు ద్వారా మీరు ఖర్చు పెట్టలేదంటే మీరు ఏ విధంగా విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని మోసం చేస్తా ఉన్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు ఈ పిల్లల యొక్క కన్నీటి గాథను చూస్తామంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇది ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. మేము చదువుకునేటప్పటి నుంచి కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజీకి ఒక మంచి పేరు ఉండేది. ఇప్పటికి కూడా ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీకి ఆంధ్ర రాష్ట్రంలోనే నెల్లూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అంటే అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇక్కడ చదువుతున్నటువంటి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా, మెరిట్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రోజు పడుతున్నటువంటి బాధ కనీస మౌలిక సదుపాయాలు లేకుండా పోవడం. వాటర్కి వచ్చేటప్పటికి
తీయమ్మ. ఇంకొక వాటర్ కూడా ఉన్నాయి. వాటర్ వాళ్ళు తాగేటువంటి వాటర్ ఇది. సో ఇటువంటి వాటర్ ని వాళ్ళు తాగుతా ఉన్నారు. ఇటువంటి వాటర్ ని వాళ్ళు స్నానాలు చేస్తా ఉన్నారు. ఇటువంటి వాటర్ ని వాళ్ళు యూజ్ చేయడం వల్ల వారందరికీ కూడా హెల్త్ ఇష్యూస్ వస్తా ఉన్నాయి. అదేవిధంగా ఫుడ్ కూడా ఈ వాటర్ తోనే ఫుడ్ చేయడం వల్ల వారందరికీ కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా మంది అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితి. ఎవరైనా చెప్పండి, నారాయణ గారు లేక లోకేష్ గారు, మీరు చెప్తా ఉంటారే మా పిల్లల్ని కూడా ఇలానే చదివించాలని, ఈ వాటర్ ని మీరు తాపిస్తారా? ఈ వాటర్ ని తాపించగలమా? అదేవిధంగా ఫుడ్ కూడా లోపల ఫుడ్ సరిగా లేదని బాధపడతా ఉన్నారు. అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు లేక బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ మందు దాగి ఆ మందు బాటిల్స్ అన్ని కూడా అక్కడ పడేసి ఆడపిల్లలు కనుక అక్కడ తిరుగుతా ఉంటే వారిని బెదిరించేటువంటి పరిస్థితి. అవుటర్స్ వచ్చి లోపల గేమ్స్ ఆడుతూ ఉంటే వీరిని గేమ్స్ లో పార్టిసిపేట్ చేయకుండా వీళ్ళని కొట్టి తరివేసేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇప్పటికే 3 నుంచి 4 సార్లు కలెక్టర్ గారిని కానీ మిగతా ఆఫీసర్స్ అందరినీ కలిసి కూడా వారు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా ఈ రోజుకి కూడా కనీసం వాళ్ళకి తాగు నీరు కూడా ఇవ్వలేదంటే మనం ఆలోచించాలి మనం ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాం. కేవలం పబ్లిసిటీ కోసం మనం వెళ్తా ఉన్నామా? వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆ ఒకటి అరా కాకుండా అన్నిటికీ కూడా ఖర్చు పెట్టి కనీసం మనం తాగడానికి మంచినీళ్ళు కానీ అదేవిధంగా ఫుడ్ ఫెసిలిటీ కానీ మనం కనుక అందించకపోతే ఏ విధంగా ఉంటుంది అన్నది మీరు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మిగతా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. వీరికి కనుక న్యాయం జరగకపోతే తప్పకుండా కూడా ఈ వాటర్ ఫెసిలిటీ ఏదైతే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయో దీని మీద కనుక వాళ్ళ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోతే 1 వీక్ లోపల వీళ్ళకి ఆల్టర్నేటివ్ గా ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆ వాటర్ ని ప్రొవైడ్ చేయించడం కూడా జరుగుతుంది. మిగతావి కూడా కనుక వాళ్ళకి కనుక కంప్లీట్ కాకపోతే ఏ విధంగా ఫైట్ చేయాలన్న దాన్ని బట్టి మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. సార్ నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను సార్, ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇయర్ జాయిన్ అప్పుడు కొంచెం వాటర్ బాగున్నాయి సార్. నెక్స్ట్ ఇయర్ వచ్చాక చూడండి నార్మల్ వాటర్ ఎలా ఉంది, ఇక్కడ వచ్చిన వాటర్ ఎలా ఉంది సార్. వీటిని తాగడం ఎలానో మాకు తెలియటం లేదు సార్. నెక్స్ట్ హాస్టల్లో కూడా ఫుడ్ మేనేజ్మెంట్ బాగాలేదంట సార్. చాలా మంది ఫుడ్ బాగాలేక ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్స్ లో కూడా జాయిన్ అయి ఉన్నారు సార్. నెక్స్ట్ ఏంటంటే కాలేజ్ విషయానికి వచ్చేసరికి క్లాస్ రూమ్స్ లో కూడా పైన రూఫ్ ఉంటుంది కదా సార్, దానికి పెయింట్ ఊడి పడిపోవడం కానీ అక్కడ కొంచెం నెర్లిచ్చి దాంట్లోంచి వాటర్ వచ్చేసి క్లాస్ రూమ్ అంతా కొంచెం రచ్చుగా అయిపోతుంది సార్. మేము రాలేకపోతున్నాం. నెక్స్ట్ ఏంటంటే హెవీ రైన్స్ వచ్చినప్పుడు అసలు ఉండలేకపోతున్నాం సార్. మా మీద కూడా రెయిన్ పడుతుంది. ఆ రెయిన్ వల్ల మేము చాలా టైమ్స్ కూడా వెనక్కి వెళ్ళిపోయాం సార్. నెక్స్ట్ అదే రెయిన్ వల్ల వాల్టేజ్ వచ్చి కాలేజ్ మొత్తం మీద ఎలక్ట్రిసిటీ లేదు సార్, అసలు పవర్ ఆఫ్ అయిపోయింది. ల్యాబ్స్ కూడా మేము చాలా రోజుల నుంచి షట్ డౌన్ చేసేస్తున్నాం సార్. ఇప్పుడు మాకు ల్యాబ్స్ యూజ్ చేసుకోవాలన్నా కూడా పవర్ సిటీ లేదు సార్ అసలు. అందువల్ల మాకు కొంచెం పవర్ అనేది కూడా చాలా యూజ్ కాబట్టి మాకు కొంచెం పవర్ అనేది కూడా కొంచెం ఫాస్ట్ గా రావాలని. నెక్స్ట్ ప్రిన్సిపల్ సార్ కూడా ఈ మధ్య చేంజ్ చేశారు పవర్. మళ్ళీ రెయిన్స్ వల్ల వాల్టేజ్ వచ్చి మళ్ళీ పోయింది సార్ ఫ్యూజ్. దానివల్ల మాకు పవర్ అనేది కొంచెం కావాలి సార్. నెక్స్ట్ ఈ గ్రాస్ అనేది కట్ చేయకపోవడం వల్ల కాలేజ్ మొత్తం పాములు తిరుగుతున్నాయి సార్. నెక్స్ట్ క్లాస్ రూమ్స్ లో కూడా పాములు ఉన్నాయి సార్. నెక్స్ట్ కోతులు అనేవి కూడా కొంచెం వస్తున్నాయి సార్. మా లంచ్ బాక్సెస్ అండ్ అవన్నీ కూడా తీసుకెళ్తున్నాయి సార్ కోతులు అక్కడి నుంచి. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో చదువుతున్నాను. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు సార్. అంతేకాకుండా ఒక 3 days గా 5 days గా ఇక్కడ కాలేజీలో కూడా వాటర్ లేవు సార్. అసలు తాగడానికి కూడా వాటర్ లేవు సార్. హాస్టల్లో కూడా వాటర్ ఫెసిలిటీ అంత బాగలేవు. ఆ వాటర్ తో మమ్మల్ని స్నానం చేయమంటున్నారు. మేము ఎలా చేయాలి? ఫుడ్ కావట్లేదు, ఫుడ్ లో పురుగులు వస్తున్నాయి. కాంపౌండ్ వాళ్ళు లేదు, గొడవ అన్న వాళ్ళు బయట వాళ్ళు వచ్చి డ్రింక్ చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. క్రికెట్ ఆడడానికి లేదు, గేమ్స్ ఆడడానికి లేదు. మమ్మల్ని సైడ్ గా పక్కకి వెళ్ళిపోమంటున్నారు. మేము ఇంకేం ఆడుకోవాలి? ఇక్కడ మాకు ఇంకో గ్రౌండ్ కూడా లేదు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.